ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని నగర జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రేపు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఎలక్షన్ కమిషన్ నుంచి తర్వాత ఆరు నుంచి ఎవరికి పర్మిషన్ ఇచ్చారు, దోస్ పీపుల్ ఆర్ పర్మిటెడ్. అదర్కి 144 సెక్షన్ ప్రకారం నేను ట్రీట్ చేస్తున్నాను. సో దయచేసి మీరు ప్రోబిటరీ ఆర్డర్స్కి రెస్పెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఎంసీసీ టిల్ 16 మన ఫోర్స్లో ఉన్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది కూడా రెస్పెక్ట్ చేయాలి. విక్టరీ ప్రొసెషన్ ఎవరికి సో ఫార్ వీఆర్ నాట్ అలౌవింగ్. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. పోలింగ్ తీరుపై కాంగ్రెస్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. అయితే సైలెంట్ ఓటింగ్తో తమదే విజయమని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. ఓడితే మాత్రం బీఆర్ఎస్ మనుగడకు ముప్పేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అటు బీజేపీ మాత్రం గట్టి పోటీ ఇచ్చామని భావిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ జోరుగా సాగుతోంది.